ఈ దిన వాక్య ధ్యానాంశము ఎస్తేరు ఉపవాసము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందము. ఎన్ని దినములు ఉపవాసం ఉండవలను అని కొందరు అడుగుచున్నారు. దానికి స్పష్టమైన జవాబు బైబిల్ గ్రంథమందు లేదు. ఉపవాసం యొక్క ఉద్దేశ్యము మరియు ఆత్మ ప్రేరేపణ బట్టి ఎన్ని దినములని నిర్ణయించుకొనవచ్చును. కొన్నిసార్లు మించిన సమస్యలు ఎదురైనప్పుడు ప్రభు పాద సన్నిధులు ఎక్కువగా కనిపెట్టి ఉపవాసముతో ప్రార్థించుటకు మీరు ప్రేరేపింపబడినను పైవాక్య భాగమును బట్టి ఎస్తేరు దేశము కొరకు 3 దినములు ఉపవాసముండనని తెలుసుకొనుచున్నాం. దావీదు బషేబాకు పుట్టిన మగ శిశువు దేవుడు మెత్తినందున చావసిద్ధమై ఉన్నప్పుడు దావీదు 7 దినముల ఉపవాసం ఉండి ప్రార్థించెను. 2 సమూయేలులో 12వ అధ్యాయం 10వ వచనం కాంచి ఆ చరిత్ర మనకు కనబడుతుంది. అయినను ప్రభువు తన మనస్సును మార్చుకునలేదు. పుట్టిన శిశువు మృతి చెందెను. ప్రవక్తయగు దానియేలు అంచె దినముల యందు సంభవించనయున్న సంగతులను దేవుని నడిపింపును తెలుసుకుని నిమిత్తము 21 దినముల ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దైవజనుడు మోషే, ఏలియా మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 40 దినముల ఉపవాసముతో ప్రార్థించారు. ఇక 40 దినములు నినివే పట్టణములు నాశనమగును అనున్నది ప్రవక్తయగు యోనా ప్రసంగ సారాంశం. ఎంత ఆశ్చర్యం! నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి అందరూ గోనిపట్ట కట్టుకున్నారు. రాజు తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రము తీసివేసి గోనిపట్టా కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అంతేకాదు, మనుష్యులతో పాటు జీవరాశులు యావత్తు ఏమీయూ తినకుండా ఉండవాలని ఉత్తర్వులు జారీ చేశాడు. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు తన మనస్సును మార్చుకునను. తాను చేయనుద్దేశించిన కీడును చేయనని తెలియచేసెను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తానని 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో ఈ వాగ్దానము నినివే వాసుల జీవితముల అక్షరమున నెరవేరింది. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనములో ఎవడనూ నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.